హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు కొనసాగుతోంది. కైట్ ఫెస్టివల్ ను వీక్షించేందుకు భాగ్యనగర వాసులు భారీగా తరలివస్తున్నారు. ఈ ఫెస్టివల్లో వెరైటీ పతంగులు ఆకట్టుకుంటున్నాయి. కైట్ ఫెస్టివల్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, రెండో రోజు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతుంది. హైదరాబాద్ నగర వాసులు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి అయితే తరలి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాపు 3 రోజుల పాటు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందినటువంటి కైట్స్ అన్ని కూడా ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము స్క్రీన్ లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఏదైతే ఇటు దాదాపు 19 దేశాలకు సంబంధించినటువంటి ఆ కైట్స్ ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. సో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా పతంగ ఎగరేసి సందడి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి శ్రీ గణేష్ గారు ఉన్నారు. శ్రీ గణేష్ గారు చెప్పండి, భారీ పతంగులను ఎగరేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకంతా? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మామూలుగా పతంగులు అయితే మామూలు పేపర్ తోటి కవర్లతోటి తయారయ్యే పతంగులు ఉన్నాయి. ఇవంతా డిఫరెంట్గా ఉంది. మన రాష్ట్రంలో సాంప్రదాయం ప్రకారం అది ఇది ఎగరేస్తుంటే దీంతో పాటు మనం పోతున్నట్టుంది. ఇది ఎట్లా గాలి పోతుంటే అట్లా బరువు అవుతుంది. మామూలుగా దీనికి ఉంచడం కూడా ఎంతో ఇబ్బంది ఉంది, కానీ బాగా సంతోషంగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ ఒక ఫెస్టివల్ ఆర్గనైజేషన్లో ఎంతో మన దేశమే కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చి వివిధ రకాల పతంగులు ఎగరేయడం, ఇవన్నీ చూడడం, వాళ్ళలో కలవడం సంతోషంగా ఉంది. ఏ విధంగా అయితే కైట్ ఫెస్టివల్ సెలబ్రేషన్ మగవాళ్ళేమో పతంగులతోటి, ఆడవాళ్ళేమో ముగ్గులతోటి సంక్రాంతి పండుగల కలర్ఫుల్ ముగ్గులతోటి కలర్ఫుల్ పతంగుతోటి సంతోషంగా ఉన్నారో, ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మొదటి పండుగ ఇదే మాదిరిగా ఈ కలర్ఫుల్గా వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడు కల్పించాలని తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ మళ్ళా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉన్నాయి స్వీట్ ఫెస్టివల్ వైపు సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఏర్పాట్లని ప్రభుత్వం తరఫున? ఇక్కడ వచ్చిన జనాలందరికీ ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి పోలీస్ డిపార్ట్మెంట్తో సహా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి ఫుడ్ స్టాల్స్ ఆర్గనైజ్ చేసి అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ అందరితో మాట్లాడితే గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరాలు ఎక్కువ మంది రావడం ఇంకా బాగుందని వాళ్ళే ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ అన్ని రంగాలలో మంచి చేస్తుంది, అందరికీ మేలు కావాలి. ఈ సంవత్సరంలో ఈ సంక్రాంతి తర్వాత అందరికి మేలు జరగాలని. ఇప్పుడు ఎలా జరుపుకునేవారు పతంగుల పండుగ, సో ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పుడు రోజు రోజు ఇలాంటి ఫెస్టివల్ పెట్టకుంటే మర్చిపోయే పరిస్థితి ఉంది. చాలా మంది బిజీ ఇన్ మొబైల్స్, బిజీ ఇన్ అదర్ యాక్టివిటీస్ తోటి కూడా ఎక్కడ చూసినా కూడా యాక్టివిటీ లేదు. ఇలాంటి ఒక ఈవెంట్స్ పెట్టడం ద్వారా మొత్తం అందరూ జనాలందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఇక్కడేమో వేరే దేశస్తులు వచ్చిన పతంగులే చూడడం కాకుండా మన వాళ్ళు కూడా అటు సైడ్ పతంగులు ఎగరేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బస్తీలాల కాలనీలాల కొంచెం రోజు రోజుకి అన్ని పండుగ సాంప్రదాయాలు సంస్కృతికి దూరం అవుతున్న సందర్భంగా ఇలాంటి ఫెస్టివల్స్ చాలా చాలా అవసరం అన్ని పండుగలకి, నాట్ ఓన్లీ సంక్రాంతి. ఎందుకంటే రోజు రోజుకు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అదే విధంగా చూస్తే మీ ఏబిఎన్ వాళ్ళు కూడా రంగోలీ కాంపిటీషన్ కూడా పెట్టి మామూలుగా ముందు అయితే మట్టి రోడ్డు ఉండేది, ఇప్పుడు సీసీ రోడ్లు బీటీ రోడ్లు అయినాక ఇంటి ముందు కూడా ముగ్గులు వేసుకునే వాళ్ళు తక్కువ అయిపోయారు. ఈ కాంపిటీషన్స్ తోటి భావి తరాలు గుర్తుపెట్టుకునే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా నిలిచిపోతుంది ఈ కాంపిటీషన్స్. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే చూడొచ్చు, అంతా కూడా ఒక కలర్ఫుల్ వాతావరణంలో అంతా కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఓవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, మరోవైపు నోరూరించే దాదాపు 130 రకాల స్వీట్స్, మరోవైపు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఫ్లయర్స్ అందరూ కూడా ఏదైతే ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి అయితే ఇటు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే అట్టహాసంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.